వైఎస్ఆర్9 న్యూస్ కి స్వాగతం. అనివార్య కారణాలతో తల్లి లాంటి వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరడని జరిగిన పొరపాటును గ్రహించి తిరిగి సొంత కోటికి వచ్చారని అనుమంచపల్లె గ్రామం మాజీ సర్పంచ్ పాతకోటి కళ్యాణబాబు చెప్పారు. సోమవారం జగ్గైపేట నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు జగ్గైపేట మండల పార్టీ ఆధ్వర్యంలో పాతకోటి కళ్యాణబాబు తిరిగి పార్టీలోకి చేరారు. ఈ సందర్భంగా మండల పార్టీ నాయకులు పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. అనంతరం కళ్యాణబాబు మాట్లాడుతూ వైసీపీని వీడి టీడీపీలోకి వెళ్లారని, కానీ పూట గడవక ముందే ఆ పార్టీ విధానాలు నచ్చక తిరిగి వైసీపీలోకి వచ్చారన్నారు. వచ్చే ఎన్నికల్లో సామినేని ఉదయభాను విజయానికి తీవ్రంగా శ్రమిస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. నమస్కారం. పొరపాటు జరిగింది. పార్టీని వెళ్ళగలుగుతా మళ్ళీ ఇష్టపూర్వకంగా భానుగారికి ఫస్ట్ నుంచి విధేయుడిగా ఉంటూ నిన్నేదో అనివార్య కారణాల వల్ల తెలుగుదేశం పార్టీలో పోవడం జరిగింది. నేను చేసిన పొరపాటును సరిదిద్దుకొని మళ్ళీ నా సొంత గూటికి నేను చేరుకున్నాను. నా తండ్రి గారైన భానుగారికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని, సేవ చేస్తానని, నా సభాముఖంగా తెలియజేస్తూ జై జగన్ జై భాను. జగ్గైపేట మండల ఎస్సీసీఎల్ అధ్యక్షుడైనటువంటి మిత్రుడు పాతకోటి ఉదయభాను ఏదో చెప్పుడు మాటలకి ఏదో అనుకోని రీతిలో ఏదో ఒక కొద్దిగా ఆవేశపూరితమైనటువంటి నిర్ణయంతో మరి వాళ్ళు తప్పుదోవ పట్టించి మనిషికి ఆశ కల్పించి ఏదో అనాలోచితంగా నిన్న కండ వేసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం మళ్ళీ పునరాలోచన చేసి ఇది కరెక్ట్ కాదు. మన జగ్గైపేట శాసనసభ్యులైనటువంటి ఉదయభాను గారి యొక్క నాయకత్వంలో వాళ్ళ తాతగారు, వాళ్ళ తండ్రి గారు కూడా ఆయన యొక్క భానుగారి యొక్క అనుచరుడు. అదేవిధంగా మూడో తరం భానుగారితో జర్నీ చేస్తున్నటువంటి కుటుంబం ఉదయభాను గారి కుటుంబం. మరి మన పాతకోటి ఉదయభాను గారు పార్టీ కోసం విద్యార్థి దశ నుంచి అనేక రకాలైనటువంటి సేవా కార్యక్రమాలు చేస్తూ పార్టీ కోసం కష్టపడి అనుమంచిపల్లి గ్రామంలో పార్టీ బలోపేతంగా ఉండటం కోసం ఆహర్నిశలు కృషి చేసినటువంటి నాయకుడు ఉదయభాను గారు. వారి యొక్క ఇవాళ అనుమంచిపల్లి గ్రామం మొత్తం కూడా వారి కుటుంబానికి వారికి అండదండగా ఉంటూ వారి నాయకత్వం కోసం కృషి చేస్తుందని తెలియజేసుకుంటూ